3 సిమ్ ఉన్న వాళ్ళకి వీక్లీ వన్స్ అయితే 3 పౌండ్స్కే టికెట్ అయితే వస్తుంది. ఈ బస్ అయితే ఆగిపోయిందంట. వాడు కొంచెం లేట్ అవుతుంది అని చెప్తుండు. ఇదే సినీ వాడు మన ఎక్కున్నది. ఏ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వినీత్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే దేవరా ఫీలింగ్ వెళ్దామని ఫిక్స్ అయినాం. యాక్చువల్గా ఇది ఫస్ట్ డే ప్లాన్, కాకపోతే ఏంటంటే అది మా ఫ్రెండ్ గానికి షిఫ్ట్ ఉండుట్లా క్యాన్సిల్ అయిపోయింది. అలానే నాకు కూడా టైం లేకుండే. సో అందుకనే ఈరోజు అయితే టైం చూసుకొని మరీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, మొత్తం క్లారిటీగా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. అలానే మేక్ షూర్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా నా ఛానల్లో చాలా ఉన్నాయి, అవైతే వెళ్ళి చూడండి. అలానే సపోర్ట్ అయితే చేయండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. లాస్ట్కి సినిమా అయిపోయాక జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తా మన సినిమా ఫిలిం హాల్ ఎలా ఉంటుంది, మొత్తం అన్ని ప్రతి ఒక్కటైతే చూపిస్తాను. సో అంతవరకు అలానే ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే మేము 3 సిమ్ ద్వారా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. 3 సిమ్ ఉన్న వాళ్ళకి వీక్లీ వన్స్ అయితే 3 పౌండ్స్కే టికెట్ అయితే వస్తుంది. అదొక 3 సిమ్ తోటి అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెట్వర్క్ అయితే అంతగానం ఏముండదు, కొంచెం బ్యాడ్ అనే చెప్తున్నారు నెట్వర్క్. కాకపోతే ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. వీక్లీ వన్స్ టికెట్ అయితే 3 పౌండ్స్కి అయితే మనం చూడొచ్చు. సో ఈ విషయం ఎంతమందికి తెలుసో కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇక మన ఫ్రెండ్ గారు అయితే స్టార్ట్ అయిపోయిందట, మనం కూడా స్టార్ట్ అయిపోదాం. సో అక్కడికి వెళ్ళాక మొత్తం అనేది చూపిస్తా. సో ఇక స్టార్ట్ అయిపోదాం. చాలా బాగున్నాయి, సీన్ అయితే హైలైట్ ఉంది ఓవరాల్. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని అపార్ట్మెంట్సే. మొత్తం చూడండి, కార్స్ అయితే ఇంటింటికి ఒక కార్ ఉంటుంది ఇక్కడ. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ బైక్స్ అనేది ఎక్స్పెన్సివ్, కార్స్ అనేది చీప్. మనకు 1.5-2 lakhsలో మంచి కార్ దొరుకుతుంది, అలా ఉంటుంది ఇక్కడ మొత్తం. అందుకనే ప్రతి ఒక్కటి రోడ్స్ చూస్తే ఒక్కొక్క గల్లీ షోరూమ్ లెక్క కనిపిస్తుంది, అన్ని కార్స్ ఉంటాయి అన్నమాట. చూడండి ఇవి మొత్తం అపార్ట్మెంట్సే. కాకపోతే మనం ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఉండాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నీట్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి, కానీ అపార్ట్మెంట్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్. సెక్యూరిటీ ఉంటుంది, బట్ ఇంకా అక్కడ కింద కనిపిస్తుంది కదా, అట్లా డోర్ ఉంటుంది, దానికి లాక్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ లాక్ పాస్వర్డ్ అనేది అందులో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళు పోనీకి కుదరదు అన్నమాట. అట్లుంటుంది సెక్యూరిటీ అనేది అపార్ట్మెంట్స్కి. రాయల్ మెయిల్ ఇందాక నేను అక్కడ రాయల్ మెయిల్ది చూపెట్టాను కదా, ఆ రాయల్ మెయిల్ది దాంట్లో అయితే మనకి ఫుల్ టైమర్స్కి అయితే చాలా బాగుంటుంది ఆ జాబ్. ఫుల్ టైమర్స్కి వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకుంటే అది పే కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే స్టార్టింగే 13 నుంచి స్టార్ట్ అవుతుంది. 13 నుంచి నైట్ షిఫ్ట్స్ అయితే లైక్ 15-16 అలా ఉంటుందన్నమాట. ఫుల్ టైమర్స్కి అయితే ఈ జాబ్ చాలా బెటరు. పార్ట్ టైమర్స్కి అయితే ఎలా అంటే టెంపరీ అన్నట్టు, ఓన్లీ బిజీ ఉన్న డేస్లో వాళ్ళు పిలుస్తారు, అలా ఉంటుంది. నేను కూడా దాన్ని ట్రై చేసిన, దాన్ని అప్లై చేసిన, కాకపోతే వాళ్ళు షిఫ్ట్స్ అనేది ఎక్కువ ఇవ్వలేదు, నేను ఆపేసిన అన్నట్టు. సో మీరు కూడా ఫుల్ టైమర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని అయితే ఒకసారి పక్కా అప్లై చేసుకొని ట్రై చేయండి, పక్కా వస్తుంది, పక్కా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రాయల్ మెయిల్ అని మన గూగుల్లో కానీ క్రోమ్లో కానీ టైప్ చేసి అందులోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. మా ట్రాఫిక్ ఏం ట్రాఫిక్ రా నాయన, ఇంత ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ఇదంతా పైన మొత్తం ఫ్లైఓవర్.
అరే మామ ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్తుండు కదా ఒక వ్యక్తి. అది ఎట్లా బ్యాలెన్స్ అవుతుందో నాకైతే అర్థం కాదు, కానీ భలే ఉంటుంది ఆ మిషన్. సేమ్ మన మోటార్ సైకిల్ లాగానే. వచ్చేసిన సినీ వరల్డ్కి అయితే వచ్చేసిన. మా ఫ్రెండ్ గాంధీ బస్సు అయితే ఆగిపోయిందంట. వాడు కొంచెం లేట్ అవుతుంది అని చెప్తుండు. ఇదే సినీ వరల్డ్ మన ఎక్కున్నది, లోపల మొత్తం చూపిస్తా. నేనేమో వచ్చి ఇక్కడ కూర్చున్నా, వాడేమో ఇంకా వస్తలేడు, లేట్ అవుతుంది అని చెప్తుండు. ఇప్పుడే బస్సు ఎక్కిండంట, ఇంకో బస్సు. ఇక చూడాలి వాడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్తామో లోపలికి చూడాలి. అందరేమో లోపలికి అయితే వెళ్తుర్రు. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. మన ఫిలిం అయితే 3:50కి ఉందంట. వాడు 4:10 వరకు వస్తా అంటుండు. చూడాలి ఇంకా ఫిలిం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాం. లెట్స్ వెయిట్. దానికోసం అయితే వెయిట్ చేద్దాం ఇక. సో లోపలికైతే వచ్చేసినాం మామ. ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోరు ఇలా ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి సినీ వరల్డ్ ఇల్ఫోర్డ్లో ఉంటుంది ఇది. సో మనోనికైతే ఇప్పుడే కాల్ చేశాను, వానికి ఒక 10 minutes లేట్ అవుతుందంట. నువ్వైతే వెళ్ళి కూర్చోరా అని చెప్పిండు. సో మనమైతే వెళ్ళిపోదాం. ఈ ఎస్కలేటర్ ఎక్కేద్దాం, లేదా మనం స్టెప్స్ కూడా వెళ్ళొచ్చు. వెళ్ళిపోవాలి, చూపిస్తా. ఇక్కడ పైనకి రాగానే ఇలా ఉంటుంది. ఇక్కడ మొత్తం మనం స్టఫ్ అనేది తీసుకోవచ్చు. ఇట్లా మన స్నాక్స్ కానీ మన బ్రేక్ టైంలో ఇవన్నీ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇట్లా లైన్ ఉంటుంది. లైన్ అనేది ఆడ చెక్ చేస్తారు, ఒక్కొక్క టికెట్ చెక్ చేస్తారు, లేకపోతే స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మనం లోపలికి అనేది వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా స్క్రీన్స్, 1 to 11 స్క్రీన్స్ ఉన్నాయి అన్నమాట. మన టికెట్లో ఉంటుంది ఏ స్క్రీన్లో మన ఫిలిం నడుస్తుందని. ఫిలిం అయితే అయిపోయింది మామ. నాకైతే ఫిలిం జెన్యూన్గా రివ్యూ అయితే ఇస్తున్నా. నాకైతే ఫిలిం అయితే నచ్చింది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, కానీ బాగుంది సినిమా మాత్రం. ఎన్టీఆర్ క్యారెక్టర్ కానివ్వండి, మొత్తం బీజిఎం అయితే ఇచ్చి పడేసిండు. మ్యూజిక్ అయితే అనిరుద్ అన్న ఏం దాగి కొట్టిండో కానీ హైలైట్ కొట్టిండు. ఇక డ్యాన్స్ అయితే చెప్పనక్కర్లేదు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లను అయితే మెన్షన్ చేయండి. అలానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కింద కామెంట్ అయితే వేయండి. అసలు ఈ వీడియోలో నా ఫ్రెండ్ని చూపెట్టడం కుదరలేదు. ఆల్రెడీ ఆడు మీకు తెలిసే ఉంటుంది, మొన్న ఆల్రెడీ వీడియో తీశాను కదా, వానితో వెళ్ళానన్నమాట సినిమాకి. వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ, పలిగిపోతుంది చలి అయితే. ఇప్పుడు చూడాలి, చలి అయితే ఇంకా వింటర్ అయితే ఎక్కువ అయిపోతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వినీత్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.